పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునైన ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇగ్నేషియస్ లోయోలా గారు 16వ శతాబ్దంలో జీవించిన కానీ ఆయన అందించినటువంటి ఆధ్యాత్మిక సంపత్తి, ఆధ్యాత్మికత ఈనాటికి కూడా అన్వయం పొంది ఎంతోమందిని ఆధ్యాత్మిక అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నాయి. ఆయన రచించినటువంటి గ్రంథస్థం చేసినటువంటి తపోభ్యాసాలైనటువంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు ఎంతోమందికి వారి ఆత్మీయ జీవితంలో ఉన్నత జీవితాన్ని జీవించడానికి, అభివృద్ధి సాధించడానికి హితోధికంగా దోహదపడుతూ ఉన్నాయి. అందువలనే పునీత ఇగ్నాషియస్ వారిని శ్రీసభ ఆధ్యాత్మిక వడకాలకు మాతృక పునీతుడుగా నియమించారు. ఈనాడు ఆయన ప్రవేశపెట్టిన కొన్ని సూత్రాలు, ఆధ్యాత్మికతలోని 5 సూత్రాల్లో 4వ సూత్రం మరియు 5వ సూత్రం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించడం, ఆయన కొరకు నిత్యం శ్రమించడం అనేటువంటి సూత్రం ఒకటి, మరియు అన్నిటిలోనూ దేవుణ్ణి చూడడము, అన్నిటిలోనూ దేవుణ్ణి చూడడం అనే విషయాల గురించి మనం ధ్యానించుకుందాం. అన్నిటిలో దేవుణ్ణి ఎలా చూడాలి? మామూలుగా హిందూ ఆధ్యాత్మికతలో కూడా ప్రజలందరిలో దేవుడు ఉన్నాడు అని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఒక పురాతన కాలంలోనైతే దేవుడు ఎక్కడున్నాడని ఒక నాస్తికుడు అడిగినప్పుడు ఒక భక్త బాలుడు చెబుతాడు, ఇందుగలడు అందులేడు అను సందేహము వలదు, ఎందెందు వెతకనా తాను అందందుగలడు. దేవుడు ఇందులో ఉన్నాడు అందులో లేడన్న సందేహము ఎప్పుడు వద్దు, ఎక్కడ వెతికినా కానీ అక్కడ దేవుడు ఉంటాడు అని ఆ భక్త బాలుడు బదులిచ్చాడు ఆ నాస్తికుడికి. ఇంకా చాలామంది దేవుడితో సమానులని చెప్పడానికి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ మహేశ్వర అంటే ముగ్గురు దేవుళ్ళు కూడా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే ఒక గురువులో, విద్యాబోధన చేసే గురువులో అందరు దేవుళ్ళు ఉన్నారు అనే భావం వచ్చేలాగా ఒక శ్లోకం అన్నమాట. ఈనాడు నీలో ఉన్నాడు దేవుడు, నాలో ఉన్నాడు, సమస్త సృష్టి వస్తువుల్లో కూడా ఉన్నాడు. అంతటా దేవుణ్ణి చూడగలిగే నీ శత్రువుల్లో ఉన్నాడు, నిన్ను ప్రేమించే వాళ్ళలో ఉన్నాడు. నీకు క్షోభ కలిగించే సంఘటనల్లో దేవుడు ఉన్నాడు, నిన్ను ఆనందపరిచే సంఘటనల్లో కూడా దేవుడు ఉన్నాడు. వీటన్నిటినీ అర్థం చేసుకోవడానికి, దేవుడిని అన్నిట్లో చూడటానికి ఆధ్యాత్మిక పరిణతి అవసరము. ఇది ఎలా సంపాదించాలో అని ఇగ్నేషియస్ గారు ఒక ఆధ్యాత్మిక ధ్యానం ద్వారా మనల్ని కోరుతూ ఉన్నాడు. అది ఏమిటంటే కాంటంప్లేషన్ టు అబ్టైన్ లవ్ అంటే ప్రేమను పొందడానికి, ప్రేమను సాధించడానికి ధ్యానం. ఇది ఇగ్నేషియస్ గారి తపోభ్యాసాల్లో చివరిగా వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ధ్యానం. ప్రేమను సాధించడానికి ధ్యానం, కాంటంప్లేషన్ టు అబ్టైన్ లవ్ అంటారు. ఇప్పుడు ఇందులో ఒక 4 ముఖ్యాంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే దేవుని భౌతిక ఆధ్యాత్మిక వరాలు అన్నీ కూడా దైవ ప్రేమకు సంకేతం. దేవుని భౌతిక వరాలు ఏంటి? ఈ దేవుడు ఈ లోకాన్ని ఎంతో అందంగా సృష్టించాడు. మనం చూసేటటువంటి చెట్టు పుట్టలు, వాతావరణం, సమస్త జీవులు ఇవన్నీ కూడా దేవుని సృష్టి. అది దేవుడి ప్రేమ మనకు ఆ సృష్టి ద్వారా తెలుస్తూ ఉంది. ఇంకా ఆధ్యాత్మిక వరాలు, ఈ ఆధ్యాత్మిక వరాలేంటి? ప్రతి ఒక్కరికి మనం ప్రాతకాల ప్రార్థనలో ఒక ప్రార్థనలో చెబుతూ ఉంటాం, స్వయంభూ అనాది అశరీరి మితిలేని సకల మేలుల స్వరూపి జ్ఞానము బలము కారణముల చేత సర్వవ్యాపి సర్వమునకు మూల కారణమైన పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుని విశ్వసించున్నానని చెప్పేసి మనం ఏం చేస్తామంటే
ఓ దేవా, నన్ను రాత్రంతా కాపాడినందుకు నీకు మేలైన వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను ఏమి లేమి నుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారాలు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ఆ ప్రార్థన కొనసాగుతూ ఉంది. ఆ విధంగా చూసుకుంటే దేవుడు మనకి ఎన్నో ఆధ్యాత్మిక వరాలను ఇచ్చాడు. మనల్ని ఒక ప్రత్యేక పథకంతో, ప్రత్యేక నిర్దేశిత లక్ష్యంతో దేవుడు ఈ లోకంలో సృష్టించాడు. మన పేరుని తన చేతి మీద రాసుకున్నాడు. మన గురించి ఒక ప్రత్యేకమైన ప్రేమ నిర్ణయం కలిగి ఉన్నాడు దేవుడు. ఒక భవిష్యత్తు, బంగారు భవిష్యత్తును మన కోసం నిర్దేశించి ఉంచాడు దేవుడు. ఇంకా మనకు ఆధ్యాత్మిక వరాలు ఎన్నో ఇచ్చాడు. విశ్వాసాన్ని ఇచ్చాడు. క్రీస్తు తన కుమారుణ్ణి మన కానుకగా ఇచ్చాడు. ఆయన మన రక్షణకు, మన విమోచనకు ప్రాణార్పణం చేశాడు. ఇంకా మరే తల్లిని మన బహుమతిగా ఇచ్చాడు. సకల పునీతులను హత్య శిష్యులు మనకు బహుమతిగా ఇచ్చాడు. వాళ్ళందరి అనుసంధాన ప్రార్థనల ద్వారా మనకెంతో మేలు జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక వరాలు. మనకు దేవద్రవ్యానుమానాలను ఇచ్చాడు. ఇంకా దివ్యబలి పూజ, ఈ యొక్క ఆధ్యాత్మిక అభ్యాసాలను కూడా మనకు ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక వరాలు అని మనం చెప్పుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఈ ఆధ్యాత్మిక వరాల్లో మన కుటుంబం కూడా వస్తుంది. మన తల్లిలాగా ప్రేమించే వ్యక్తి ఎవరుంటారు? మన తండ్రిలాగా మనల్ని ప్రేమించే వ్యక్తి ఎవరుంటారు? మన సోదర సోదరిలాగా, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళలాగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు? ఇదంతా కూడా దైవ ప్రేమకు సంకేతం. ఇవన్నీ కూడా దేవుడు మనకు దయచేసిన భౌతిక ఆధ్యాత్మిక వరాలు. వీటన్నిటిలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇవన్నీ దైవ ప్రేమకు సంకేతం అని మనం గ్రహించాలి. ఈ గ్రహింపు మనకు వచ్చినప్పుడు మనం ఈ లోకాన్ని చూసే సృష్టిని చూసే విధానం మారుతుంది. ఒక క్రొత్త నేత్రాలతో, క్రొత్త దృక్పథంతో మనం చూడగలుగుతున్నాము. మన కుటుంబ సభ్యుల్ని క్రొత్త విధంగా చూడగలుగుతాము. వాళ్ళల్లో దేవుణ్ణి చూడగలుగుతాము. ఈ భౌతిక ఆధ్యాత్మిక వరాలన్నిటి కూడా దైవ ప్రేమ వలన మనకు కలిగాయి. ఈ కృతజ్ఞతా భావాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. అది మొట్టమొదటిది. రెండవది విషయం ఏంటంటే, ఈ సృష్టి వస్తువుల్లో దైవ సాన్నిధ్యం ఉంది. ఈ సృష్టి వస్తువులు పంచభూతాలతో తయారైన అన్ని పంచభూతాలంటే గాలి, నీరు, వాతావరణం, ఈ భూమి, ఇవన్నీ కూడా దైవ సాన్నిధ్యాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే అణువణువున దేవుడు ఉండి ఉన్నాడు. ప్రతి పదార్థం సైన్స్ ప్రకారం చూసుకుంటే, శాస్త్రం ప్రకారం అణువులతో తయారై ఉన్నాయి. అణువణువున దేవుడు దాగి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా దైవ సాన్నిధ్యంగా భావించవచ్చు. మనం తినే ఆహారం, అణువుల్లో దేవుడు ఉన్నాడు. దేవా, నేను భుజించబోయే ఆహారంలో నీవున్నావు, నువ్వు నాలో ప్రవేశిస్తున్నావు. ఇదంత గొప్ప అనుభూతి. ఆ ఆహారాన్ని తయారు చేయడానికి శ్రమించిన కూలి వాళ్ళల్లో, రైతుల్లో నువ్వు ఉన్నావు. ఆహారాన్ని తయారు చేసిన వాళ్ళలో నువ్వు ఉన్నావు. ఈ విధంగా మనం దేవుని సాన్నిధ్యాన్ని సృష్టి వస్తువుల్లో చూసినప్పుడు, సృష్టి వస్తువులు అంటే సకల చరాచర చరమైనవి, అచరమైనవి. అచరమైనటువంటి కదలనివి కేవలం భౌతికమైనటువంటి వస్తువులే కాకుండా ఈ సకల జీవులు, మనుషులు, వీళ్ళు కూడా ఆ కోవలోకి చెందుతారు. ప్రియ సహోదరి సహోదరుల, ఈ సృష్టి వస్తువులో దైవ సాన్నిధ్యం ఉంది. ఉరికే జలపాతంలో దైవ సాన్నిధ్యం ఉంది. కురిసే వానల్లో దైవ సాన్నిధ్యం ఉంది. అందుకని రవీంద్రనాథ్ ఠాగూరు అంటాడు, వినలేద నీవతని కాలి
సవ్వడిని. దైవ సాన్నిధ్యం యొక్క కాలి సవ్వడిని మనం ఎప్పుడు వినలేదా? శబ్దమే లేనట్టి మూవల సవ్వడిని. శబ్దం లేకుండా ఆయన సవ్వడి చేస్తూ వస్తూ ఉంటాడు. ఎప్పుడును రాబోవో అతని సవ్వడిని వినలేదా వినలేదా వినలేదా? ఇప్పుడు వినలేదా? ఎలా వింటామండి? చెబుతాడు రవీంద్రనాథ్ ఠాగూరు కొన్ని ఉదాహరణలతో. వసంత దినములలో అడవి జంపమున. వసంత ఋతువులో అడవిలో చిగురించే చెట్లు ఉంటాయి చూసారా? అడవిలోని చెట్లలోని చిగుర్లు వసంతకాలంలో ఇలా వస్తూ ఉంటాయి కళకళలాడుతూ. వాటిలో దేవుణ్ణి నువ్వు వినలేదా? ఇప్పుడైనా విను. వసంత దినములలో అడవి జంపమున. జంపమున అంటే చిగురు అని అర్థం. మేఘరథముల పైన వర్ష ఋతువందు. వర్షాకాలంలో మేఘాల రథాలపై, నల్లని కారు మేఘాల రథాలపై దేవుడు వస్తూ ఉన్నాడు. నువ్వు వినలేదా? వినలేదా నీవతని కాలి సవ్వడి. ఇంకా ఎప్పుడు? ఏ యుగము ఏ క్షణము ఏ నిమిషమందున. తను వచ్చే సవ్వడిని నువ్వు వినాలి. ఏ యుగంలోనైనా, ఏ నిమిషంలో, ఏ క్షణమైనా ఆయన వచ్చే సవ్వడిని వినవాలి. ఇంకా నువ్వు పాడే పాటల్లో ఆయన ఉన్నాడు. ఇంకా కన్నీటి కడలిలో, కన్నీటి కడలిలో హృదయ మార్గాన తన స్వర్ణ పాదముతో స్వాంతనమిచ్చును. కన్నీటి కడలిలో మనం ఉన్నప్పుడు మన హృదయ మార్గంలో ఆయన ప్రవేశించి తన స్వర్ణ పాదంతో ఇలాగా అద్దుతాడు మన హృదయాన్ని. అంటే కష్టాల్లో కూడా దేవుడు ఉన్నాడన్న భావనను ఆ విశ్వకవి గారు వెలువరిస్తూ ఉన్నారు. కన్నీటి కడలిలో హృదయ మార్గాన తన స్వర్ణ పాదముతో స్వాంతనమిచ్చును. వినలేదా నీవతని కాలి సవ్వడిని. శబ్దమే లేనట్టి మూవల సవ్వడిని. ఎప్పుడును రాబోవాని సవ్వడిని వినలేదా 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 అని విశ్వకవి భగవంతుడి సాన్నిధ్యం గురించి గొప్పగా చెబుతాడండి. ఈనాడు దైవ సాన్నిధ్యం సృష్టి వస్తువుల్లో దాగుంది. దాన్ని కనుగొనే దృష్టి మనకు ఉండాలి, వినగనే చెవులు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మూడవ అంశం ఈ ధ్యానంలో, మూడవ అంశం ఏంటంటే ప్రేమను సాధించడానికి చేసే ధ్యానంలో మూడవ అంశం ఏంటంటే ఈ సృష్టి వస్తువుల్లో దేవుని కృషి దాగి ఉంది. ఈ సృష్టి వస్తువులన్నిటిలో దేవుడు అవిరళంగా కృషి చేస్తూ ఉంటాడు. ఒక అడవి పెరుగుతూ ఉంది. ఎలా పెరుగుతుంది? దైవ కృషి వల్ల. దేవుడు నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు. మన దేవుడు పనిచేసే దేవుడు, నిరంతరం శ్రమించే దేవుడు. అందువల్ల మనం సోమరిపోతులుగా ఉండకూడదు. దేవుడి యొక్క కృషిని సృష్టి వస్తువుల్లో నిరంతరం మనం చూస్తూ ఉండాలి. ఒక నది గలగల పారుతూ ఉంది, అందులో దేవుడి కృషి ఉంది. ఒక అరణ్యం చక్కగా పెరిగి ఎంతో చక్కటి ప్రాణవాయువుని ఇస్తుంది, ఎన్నో జంతువులకు స్థావరాన్ని ఇస్తుంది, అందులో దేవుని కృషి ఉంది. ఒక రైతులు నేలను దున్ని విత్తనాలు నాటి
పంటను పండిస్తారో ఆ కృషిలో కూడా దైవ కృషి దాగి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీయుల్ని 40 ఏళ్ళు ఎడారిలో ఆయన ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. అందులో దేవుడి కృషి దాగి ఉంది. అందుకనే ఒక కీర్తనకారుడు దేవుడి యొక్క కృషి, దేవుడి యొక్క రక్షణ, ఆదరణ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటాడు. కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, సహాయం నాకు ఎచట నుండి దొరుకును, యెహోవా వలనే సహాయం నాకు కలుగును. దేవుని యొక్క కృషి. ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఇశ్రాయేలీయులగాచిన దేవుడాయని, ఏ అపాయమును నీకు కలుగనివ్వక ఎల్లవేళలందు సహాయము యెహోవాయే. ఇంకేమంటాడు? కుడి ప్రక్క నీకు నీడగా నిలుచునాతడే, ఏ ఎండయు వెన్నెల దెబ్బ తగులక ఎప్పుడు నిన్ను కాచి కాపాడుతూ ఉంటాడు. నిన్ను కాచేటటువంటి దేవుడు కునుకడు నిదురపోడు. అంటే దేవుడు నిరంతరం శ్రమించే దేవుడు. సృష్టి వస్తువుల్లో దేవుని శ్రమ దాగి ఉంది. ఈ శ్రమను చూసి మనం దేవుణ్ణి స్తుతించాలి. మనం కూడా ఆయన శ్రమలో భాగస్థులం అవ్వాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా 4వ విషయం ఏమిటంటే, ఈ ధ్యానంలో ఈ వస్తువుల్లో అతని రూపం, ఆకారం చూడవచ్చు. ఈ వస్తువుల్లో, సృష్టి వస్తువుల్లో దేవుడి రూపం, ఆకారం చూడవచ్చు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన ఖ్యాతిని ప్రచురము చేయుచున్నవి, పగటికి పగలు రాత్రికి రాత్రి బోధనలు చేయుచున్నవి అని అంటాడు. ఈ విధంగా చూసుకుంటే సృష్టి వస్తువులంతటా దైవ సాన్నిధ్యం ఉంది, అతని రూపము, ఆకారం చూడవచ్చు అని మనం చూసుకుంటూ ఉంటాం. ఇంకా ఇగ్నేషియస్ గారు ఆయన రాత్రిపూట పై అంతస్తు ఆ టెర్రస్ దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ ఉండేవారు. ఆ కాలంలో విద్యుత్ శక్తి అదంతా ఏమి లేదండి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కానీ, విజయవాడ నగరంలో కానీ రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే ఏం కనిపించదు. చుక్కలు లేని ఆకాశం, దిక్కులేనట్టుగా కనబడుతూ ఉంది. కానీ ఆ కాలంలో రాత్రిపూట ఆకాశం అంతా కూడా విస్తారమైన నక్షత్రాలతో నిండి చక్కగా కనిపించేది. వెన్నెల పిండారు పోసినట్లుండేది. ఆ దృశ్యాన్ని చూసి ఇగ్నేషియస్ గారు పులకించిపోయేవారు. కళ్ళ వెంబడి ధారగా నీళ్లు కారేయి దేవుని యొక్క మహిష్మ, కృషి, దాని గురించి. ఈ విశ్వాన్ని, దాని గమ్యాన్ని, అది ఎలాగ విస్తరిస్తుంది, అందులో ఉన్న మర్మాలన్నీ తెలుసుకోలేక పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు బుర్ర కొక్కుంటున్నారు, చేతులు ఎత్తేసారు. దేవుడిని అర్థం చేసుకోవడానికి నువ్వెంత, నేనెంత. కానీ దేవుడు ప్రేమమయుడు. అన్ని వస్తువుల్లో దేవుడు దాగి ఉన్నాడు. ఆయన రూపం అన్ని వస్తువుల్లో, ఆయన రూపం, ఆకారం మనం చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే దేవుడు అంటాడు ఇగ్నేషియస్ గారు, ఫైండింగ్ ఆల్ థింగ్స్ ఆర్ సీయింగ్ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్, ఇన్ ఆల్ థింగ్స్ సీయింగ్ గాడ్. అన్ని విషయాల్లోనూ, అన్ని రూపాల్లోనూ, అన్ని వస్తువుల్లోనూ, అందరిలోనూ మనం దేవుణ్ణి చూడవచ్చు. కానీ ఆ చూడగలిగేటువంటి దృక్పథం, ఆ యొక్క గొప్ప మనస్సు, విశాల విశ్వాసం మనకు ఉందా లేదా అని ఈరోజు మనం చూసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఇప్పుడు ఈ 4 అంశాలు ఏమిటి? మొదటిది
దేవుని భౌతిక ఆధ్యాత్మిక వరాలన్నీ కూడా దేవుని ప్రేమకు సంకేతం. రెండో విషయం సృష్టి వస్తువుల్లో దైవ సాన్నిధ్యం. మూడో విషయం సృష్టి వస్తువుల్లో దేవుని కృషి. నాలుగోది ఈ వస్తువులు అతని రూపం ఆకారం చూడవచ్చు. ఈ 4 విషయాలు అవగతమైనప్పుడు మన మనస్సులో ఉప్పొంగే భావం ఏంటంటే కృతజ్ఞతాభావం. ఒక సామెత ఉంది, ఒక కొటేషన్, ఈ జీవితం దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమతి. ఈ జీవితం చివర నువ్వు ఎలా ఈ జీవితాన్ని జీవించావనేది నీవు దేవుడికిచ్చే బహుమతి. అందువలన ఈ 4 అంశాల గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు, అరే దేవుడు నాకు ఇన్ని ఇచ్చాడు, తిరిగి నేను ఏమి ఇవ్వగలను దేవుడికి అని ఒక కృతజ్ఞతా భావం ఉప్పొంగాలి. ఉప్పొంగి ఏం చేయాలి? దేవా ఇచ్చి నువ్వు నాకున్నదంతా నువ్వే, నాకు ఉన్నదంతా నువ్వే ఇచ్చావు. ఈరోజు నా సర్వస్వం నేను నీకు అర్పిస్తున్నాను అటువంటి ఒక అంకిత భావం, కృతజ్ఞతా భావం మనకి కలగాలి. తిరిగి మనల్ని మనం దేవుడికి అర్పించుకోవాలి. ఇగ్నేషియస్ గారు ఈ భావాన్ని ఒక జపం ద్వారా చాలా చక్కగా చెప్పారు. టేక్ అండ్ రిసీవ్ లార్డ్ మై లిబర్టీ అనేటువంటి భక్తి గీతం ద్వారా అది తెలుగులో కూడా అనువాదం చేయబడింది. ఓ దేవా, ఈ ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి ఇదే, దయచేసి స్వీకరించు నా యొక్క చిన్న చిరు కానుకలు అని. ఇంకా ఏమంటారు? ఓ దేవా, నీవే కదా ఈ సర్వసృష్టి, నీకు అవసరమేమీ లేదు, కానీ నాకున్న సర్వం, నాకున్న సకలం అంతా నీకు అర్పిస్తాను, అందుకో ఓ దేవా నీ సేవకై అని ఈ భావం ఉప్పొంగుతుంది. ఇంకా ఇంకా ఏమేమి మనం అర్పించాలి? మన యొక్క తనువు, ఈ శరీరం దేవుడిచ్చిందే. మన యొక్క తలపు, ఇది కూడా దేవుడిచ్చిందే. మన యొక్క మనస్సు, ఇది కూడా దేవుడిచ్చిందే. మన యొక్క స్వేచ్ఛ, ఇది కూడా దేవుడిచ్చిందే కదండి. తనువు, తలపు, మనసు, స్వేచ్ఛ నీవిచ్చిన వరములుగా. తనువు, తలపు, మనసు, స్వేచ్ఛ నీవిచ్చిన వరములుగా. మన హృదయంలో ఎటువంటి భావం ఉప్పొంగాలి? తిరిగి వాటిని మొత్తాన్ని దేవుడికి చేకొని దీవించు దేవా మీ చిత్తము పాలించగా. ఓ దేవా, ఇవన్నీ తీసుకో, కేవలం నేను మీ చిత్తాన్ని పాటించేటట్టు ఆ వరం మాత్రం నాకు ఇవ్వు దేవా అనేటువంటి భావం ప్రతిఫలించాలి. చేకొని దీవించు దేవ నీ చిత్తము పాటించగా పాలించుము ప్రీతితో ఈ అర్పణనే చేతును. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది, స్వీకరించు శ్రీకరా సుతిని చిన్న కాన్కలను అని మన జీవితాన్ని దేవుడికి అర్పించగలగాలి. ఇంకా ఇగ్నేషియస్ గారు ఏమంటారు? నేను అధముణ్ణి, అల్పుణ్ణి, నాకున్నవని నీకు ఇస్తున్నాను దేవా, కానీ నాకు ఒక్కట చాలు. ఏంటి? నా యొక్క తనువు, తలపు, మనసు, స్వేచ్ఛ మొత్తం తీసుకుంటే, కానీ మీ చిత్తం పాటించేటట్టు ఉంటే చాలు దేవా అంటారు ఇగ్నేషియస్ గారు. ఇంకా ఏమంటారు? మీ చిత్తమీడేర్చు సంతృప్తి తప్ప మరిదేని నీ కోరకుండేందుకు అని ఔదార్య గుణం గురించి, ఔదార్యం కోసం చేసిన ప్రార్థనలో ఇగ్నేషియస్ గారు ఏ విధంగానే కోరుతారు? ఓ దేవా, మీ చిత్తాన్ని నెరవేర్చేటటువంటి సంతృప్తి తప్ప మరి దేనిని కోరకుండేందుకు మా మనవేనాలించు సర్వేశ్వర ఔదార్యవరమును
దయచేయుమా ఔదార్యవరమును దయచేయుమా అని ప్రార్థిస్తాడు. ఇంకా ఏమంటాడు? వేల చూచుకొనకుండా ఇచ్చేందుకు, వెల చూసుకోకుండా ఇచ్చేందుకు. మనం ఏదైనా ఇచ్చామంటే మనకెంత లాభం వస్తుందా అని చూసుకుంటాం. ఎవడో అంట ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాగాడంట. ఆ విధంగా మనం ఏదైనా ఇస్తే తిరిగేం వస్తుంది అని చూస్తాం, అప్పుడే ఇస్తాం. ఈ లోక విలువ అలా ఉంది. ఇచ్చితనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం. అంతేగాని ఈ పెద్ద పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, ఎవరు వస్తారు? అతిథులు, ఆ సెలబ్రిటీలు, డబ్బున్నోళ్ళు వస్తారు. అంతేగాని పేదవాళ్ళని పిలిచి వాళ్ళకేమీ ఇవ్వరు కదా. అందుకని ఇగ్నేషియస్ గారు దీనికి వ్యతిరేకంగా ఔదార్య గుణం కోసం చేసే ప్రార్థనలో వెల చూసుకోకుండా ఇచ్చేందుకు. ఇంకేమంటాడు? గాయపడిన పోరు సలిపేందుకు. ఆయన ఒక వీర సైనిక నేపథ్యం నుంచి వచ్చాడు కాబట్టి యుద్ధంలో గాయపడినా కానీ పోరు సలిపేందుకు ఔదార్య గుణం దయచేయి. ఈనాడు మన క్రైస్తవ జీవితంలో ఎన్నో గాయాలు మనకు తగులుతున్నాయి. ముఖ్యంగా ఈ దైవాంకిత జీవితంలో ఎన్నో దెబ్బలు, ఎదురు దెబ్బలు, నిరుత్సాహం ఎన్నోసార్లు మనకు తగులుతూ ఉన్నాయి. కానీ గాయపడిన పోరు సలిపేందుకు అని ఇగ్నేషియస్ గారు ఒక రకమైన ధీరత్వంతో కూడిన ఔదార్య గుణాన్ని దయచేయు దేవా, నేను నా సర్వం నీకు సమర్పిస్తున్నాను దేవా, దీన్ని ఒక కానుకగా స్వీకరించు అని దేవుడికి సమర్పించే గుణాన్ని కోరుతూ ఉన్నాడు. ఇంకా మఠ సభలో, యేసు సభలో తీసుకునే వ్రతాల్లో కూడా ఎలా ఉంటుందంటే, ఓ దేవా, నేను ఇచ్చేటటువంటి ఈ కానుకను సంపూర్ణ దహన బలిగా, లైక్ ఏ హోలోకాస్ట్. జెరూసలేము దేవాలయాల్లో బలులు 5 రకాలు ఉంటాయి. అందులో ఒకటి సంపూర్ణ దహన బలి. బలి పశువును పీఠం మీద పూర్తిగా కాలుస్తారు, అది బూడిదైపోతుంది. సువాసన భరితమైన సంపూర్ణ దహన బలిగా నా కానుకను తీసుకోదేవా అని మాటపట్టుల్లో ఏ సభ సభ్యులు చదువుతారు మాట పట్టు ఇచ్చేటప్పుడు. ఈనాడు ఇగ్నేషియస్ గారు కూడా ఈ దైవ ప్రేమను పొందడానికి చేసే ధ్యానంలో ఈ విషయాన్ని, దేవుడు ఇన్ని ఇచ్చాడు నాకు, నేనేమి ఇస్తున్నాను, నేను కూడా అన్నీ ఇస్తాను. ప్రేమను పొంది తిరిగి ప్రేమను దేవుడికి ఇవ్వడం. ఈ అద్భుతమైన భావాన్ని మనం అర్థం చేసుకొని, ఆకళింపు చేసుకొని, మనసారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని అన్వయింప చేసుకొని, దైవ ప్రేమకు బదులుగా మనం ఏవి ఇవ్వగలమో ఈనాడు తీర్మానించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.